గౌహటి టెస్ట్లో భారత్ కష్టాల్లో పడింది. ఓటమి దిశగా సాగుతోంది. కొండంత టార్గెట్ ముందుండగా ఇప్పటికే 2 వికెట్లు కోల్పోయింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ చేసిన పరుగులు 22. గౌహటి టెస్ట్లో మిగిలింది ఇంకా ఒక్కరోజు ఆటే. విజయం సాధించాలంటే ఇంకా 522 పరుగులు చేయాలి. 5వ రోజు ఆటలో ఇంత పెద్ద టార్గెట్ ను ఛేదించడం అసాధ్యమే. మ్యాచ్ ను డ్రా చేసుకున్నా గెలిచినంత ఆనందమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అసలు భారత్ ఫైట్ ఇస్తుందా? 5వ రోజంతా క్రీజులో నిలబడుతుందా అంటే కష్టమేనంటున్నారు ఎక్స్పర్ట్స్. గౌహటి టెస్ట్ పోయినట్టే అని తేల్చి చెబుతున్నారు. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప భారత్ ఈ మ్యాచ్ ను డ్రా చేసుకోలేదంటున్నారు. పాజిటివ్ మైండ్ సెట్ తో పోరాడడం తప్పితే 5వ రోజు ఆటలో ఇంకా చేయాల్సిందేమీ ఉండదంటున్నారు. ఫైటింగ్ స్పిరిట్ ను చూపించాల్సిందేనంటున్నారు. నిజానికి భారత్లో మ్యాచ్లంటే ప్రత్యర్థి జట్లు భయపడిపోయేవి. ముందుగా భారీ స్కోర్ చేసి ఆ తర్వాత స్పిన్ ఉచ్చులో ప్రత్యర్థులను విలవిల్లాడిపోయేలా భారత్ జట్టు చూసేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. భారత్ జట్టుకు సీన్ రివర్స్ అవుతోంది. సౌత్ ఆఫ్రికానే స్వదేశంలో ఆడినట్టుగా ఆడుతోంది. భారత్ జట్టేమో పర్యాటక జట్టులా కనిపిస్తోంది. కోల్కతా టెస్ట్ లో అద్భుత విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా గౌహటిలోనూ పక్కా టెస్ట్ క్రికెట్ ఆడుతోంది. వరల్డ్ ఛాంపియన్ అనే ట్యాగ్ కు తగినట్టే భారత్ జట్టుపై వ్యూహాలను అమలు చేస్తోంది. టాస్ గెలవడం సౌత్ ఆఫ్రికాకు అడ్వాంటేజే అనుకున్నా బ్యాటింగ్ కు అంతగా కష్టం లేని పిచ్ మీద భారత్ తడబడింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలమైంది. తొలి ఇన్నింగ్స్ లో జస్ట్ 201 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా మాత్రం మరో లెవెల్ చూపించింది. పరుగులు చేసేందుకు భారత్ ఇబ్బంది పడిన చోట అలవోకగా ఆడేసింది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో 4వ రోజు ఆటను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా కూల్ గా బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్లను విసిగించేసింది. అసలు సరైన ఏరియాల్లో భారత బౌలర్లు కూడా బంతిని సంధించలేకపోయారు. సఫారీ బ్యాటర్స్ కూల్ గా ఆడుతుంటే కట్టడి చేయలేకపోయారు. ముందుగానే డేలా పడిపోయారు. అసలు భారత ప్లేయర్లను చూస్తేనే మ్యాచ్ ను వదిలేశారేమో అనుకునేలా బాడీ లాంగ్వేజ్ కనిపించింది. దీంతో సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ కు తిరుగు లేకుండా పోయింది. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా పరిస్థితులకు రెస్పెక్ట్ ఇచ్చారు. తొందరపడకుండా స్ట్రైక్ రొటేట్ చేయడంపైనే ఫోకస్ చేశారు. రిస్క్ తీసుకోకుండా ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదారు. రికెల్టన్, మర్కరం మరోసారి ఓపెనర్ల రోల్ కు న్యాయం చేశారు. బౌమా త్వరగా పెవిలియన్ చేరిన ట్రిస్టన్ స్టబ్స్ కలేజా చూపించాడు. టోనీ డి జార్జితో కలిసి కీలకమైన 101 పరుగులు జోడించాడు. వియాన్ ముల్డర్ కూడా ఓ చేయి వేశాడు. 6 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయిన స్టబ్స్ సౌత్ ఆఫ్రికాను మాత్రం తిరిగిలేని పొజిషన్ లో నిలబెట్టాడు. దీంతో 5 వికెట్లకు 260 పరుగుల దగ్గర సెకండ్ ఇన్నింగ్స్ ను సౌత్ ఆఫ్రికా డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ కు యాన్సన్ షాక్ ఇచ్చాడు. సిరీస్ లో మూడోసారి యశస్వి జైస్వాల్ ను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ను హార్మర్ బౌల్ చేశాడు. దీంతో భారత్ ఇప్పుడు ఒత్తిడిలో పడింది.